ఎవరి భవిష్యత్తు బాగుండే అవకాశం ఉండొచ్చని ఒక సెఫాలజిస్ట్ గా ఊహిస్తూ ఉన్నారు. ఊహాజనితమైన ప్రశ్న. అదే సార్, అందుకే వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరిలో ఎవరి భవిష్యత్తు బాగుంటుందంటే ప్రజలు అంటే ఇప్పుడు ఆల్రెడీ హీరో అన్నంత మాత్రం హీరో కనెక్షన్ ఎక్కువ ఉంటుందని, లేకపోతే రామారావు ఫ్యామిలీ నుంచి కాబట్టి లోకేష్ ఎదిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, అలా ఉంటుంది. ఈ రోజు డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు. నౌ యూఆర్ గోయింగ్ టు ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు యాజ్ ఎమ్మెల్యేగా. ఎందుకంటే అది రామారావు మనోడు కావచ్చు, లేకపోతే సీఎం కొడుకు కావచ్చు, లేకపోతే ఇతను హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, పక్కన పెడితే ఇప్పటి నుంచి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎలా ఎమోషనల్గా జనాలు కనెక్ట్ చేసుకుంటారని బట్టి మీరు వాళ్ళని ఓడించి మీరు ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అంతేగాని మామూలుగా ఓవరాల్గా హైపోథెటికల్గా చెప్పలేదండి. వైసీపీ వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? స్టిక్ అవ్వాలి. ఫస్ట్ లీడర్షిప్, ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి. అయిపోయింది. మనకు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది. 130 మంది నిలబడ్డారు. మనకు ఇంకో 10-15% పెంచుకునేదానికి, 20% పెంచుకునేదానికి ఆస్కారం ఉంది. పెంచుకోవడానికి ఏం చేయాలంటాం? అదే ఫస్ట్ ఇదే చెప్పాలి. నమ్మకం కలిగించాలి. ఓట్ బ్యాంకింగ్ ఉంది కదా, నమ్మకం కార్యకర్తల్లో కలిగించాలా, ప్రజల్లో కలిగించాలా? వాళ్ళు ఇద్దరికి దాంట్లో కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళకి అనుసంధానం మధ్యలో ఉంటారు. కార్యకర్తలకి కలిగించాలి, జనాలకి నమ్మకం కలిగించాలి. కలిగిస్తున్నప్పుడు జనాలకు నమ్మకం వస్తున్నప్పుడు కార్యకర్తలు ఇంకొంచెం ఎక్కువ పనిచేస్తారు. ప్రజలు నమ్మకం మీరే అంటే నాకు ఓట్లు వేసిన వాళ్ళే కదా ప్రజలు. అంటే ఇతని పర్స్పెక్టివ్లో, జగన్మోహన్ రెడ్డి గారి పర్స్పెక్టివ్లో మీరు నిలబడద్దు, ఓట్లు వేసిన వాళ్ళు నిలబడద్దని చెప్పాలి కదా, మీరు అపోజిషన్ వేసిన వాళ్ళు నిలబడద్దని చెప్పాల్సిన అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసినట్టు మీరు బాధపడద్దు అని అనలేం కదా. సో ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ అందరు మీటింగ్ పెట్టలేము కాబట్టి జనరల్గా స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతారు. వాళ్ళకి చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి ఇది ఫర్దర్ ప్లాన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా మరీ చేసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు 2019లో మీరు చెప్పింది జరిగింది అంటే సిమిలర్ ఆల్మోస్ట్ యాక్యురేట్గా వచ్చింది. అలాగే 2024లో కూడా వచ్చింది. ఆ ఫిగర్స్ అంటే యాక్చువల్గా మామూలుగా మీరు ఒక సెఫాలజిస్ట్గా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తూ ఉన్నారు, ఒక నెంబర్ చెప్తారు. అది నిజమైనప్పుడు మీకు ఎలాంటి ఆనందం కలుగుతుంది, ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? చూస్తున్నాను సార్, మామూలు నెంబర్ +5 లోపలే ఉంటుందని ముందుగా ఎక్స్పెక్టేషన్. 5 అనేది అది ఎంత దగ్గరగా వచ్చి ఏదో ట్రైన్ S1 దగ్గర S1 ఆగినట్టు, S2 దగ్గర S2 ఆగినట్టు అలా వచ్చి దగ్గరగా హ్యాపీ, దానికి ఆనందమే. అంటే మనం ఎంత బాగా చేసామని కాన్ఫిడెన్స్ అయినా బూస్టప్ అవుతుందా? కాన్ఫిడెన్స్ మామూలుగా పెద్ద డిఫరెన్స్ లేదు సార్, మామూలుగా అలాగే ఉంది. కానీ ఓకే, చిన్న నెంబర్ వచ్చి ఆగింది కదా అనేది ఒకటి అంతే. టూ మచ్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, టూ మచ్ బాధ లేదు. ఆ దాటితే అబ్బా ఎందుకు మిస్ అయిందని ఆలోచించిన వాళ్ళం. దగ్గరికి వచ్చింది కాబట్టి ఓకే మన బాగానే ఉంది, రైట్ అంతే. మీ నుంచి నెక్స్ట్ బ్లాస్టింగ్ నెంబరు ఏ స్టేట్ ఎలక్షన్కి సంబంధించి ఉండొచ్చు? అదే చూద్దాం సార్. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఏ స్టేటా, మన GHMCకి వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా, లేకపోతే ఇంకో స్టేట్ వెళ్ళాలా, రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి కూర్చొని అంతా అయిపోయాక డిస్కస్ చేసి టీం ఎలా బిల్డ్ చేసుకుందాం, వేరే స్టేట్స్ అంటే ఎలా చేయాలి, రీఆర్గనైజ్ చేసుకున్నాం, మంచి స్ట్రక్చర్గా బిల్డింగ్ తీసుకొని ప్రాపర్గా చేసి కంట్రీ వైడ్గా చేసే కెపాసిటీ ఉందని నమ్ముతున్నాం. ఇంకొంచెం స్ట్రెంగ్స్ కావాలి దానికి, ఈ లెవెల్కి సరిపోదు. ఒక ఆర్గనైజేషన్ స్ట్రెంత్ లాగా చేసుకొని ఇంకా పొలిటికల్ అకాడమీని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కేకే పొలిటికల్ అకాడమీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటి సార్ పొలిటికల్ అకాడమీలో ఏముంటుంది? అంటే ఇప్పుడు సడన్గా వచ్చేసి ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వాళ్ళు, లేదా ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బయట వాళ్ళు, కానీ వాళ్ళు మాట్లాడడం రాదు, లేదా సరిగ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు, లేదా ఇలా మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని, అలాగే వాళ్ళు ఆ జిల్లా నియోజకవర్గ సమీకరణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, సమస్యలు వెళ్ళినప్పుడు ఏ కమ్యూనిటీ వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, అలాగే కంట్రీ గురించి ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. ఇలా ఓవరాల్గా ఒక ప్యాకేజ్ లాగా కెమెరామ్యాన్కి చిన్న కెమెరా ట్రైనింగ్ లాగా స్టార్టింగ్ ఇనిషియల్ ఎలా పట్టుకోవాలి, బేసిక్ థింగ్స్ లాగా. ఇక్కడ మనం లీడర్లు కాదు కానీ లీడర్ అయ్యేదానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ని కొంచెం పెంచేటట్టు ఒక 21 days ప్రోగ్రామ్ లాగా చేస్తే దానికి ఇప్పుడు అందులో ఫ్రంట్ ఫేస్ లా ఉండి చేయాలని ఒక థాట్, దాన్ని చేస్తున్నాం. ఎప్పుడు రూపుదాల్చొచ్చు అదే ఇంకా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే, బట్ ఈ ఇంటర్వ్యూస్ అన్ని పెట్టుకుని డిస్కషన్ చూస్తున్నాం సార్. ఇప్పుడు మీ టీంలో ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు మా టీం ఓవరాల్ 30 members, బట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కొంతమంది తగ్గించుకొని కొంతమంది సరిగ్గా చేయని వాళ్ళని పక్కన పెట్టు. 30 members యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అది కాకుండా ప్రతి జిల్లాకి అవుట్ సోర్సింగ్ వాళ్ళు 30 members, ప్రతి జిల్లాకి వేరే వాళ్ళు లేదా స్లీపర్ సెల్స్, వీళ్ళంతా నేను నా టీం కాదు కదా, వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ టీమ్స్. అది బట్ మీరు అడిగిన కోర్ నా టీం కాబట్టి. అంటే మీరు సర్వేయింగ్ విషయంలో వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడుతుంటారు, వేరే సంస్థల మీద ఆధారపడతారా? ఇందా చెప్పింది సార్, ప్రతి ఆర్డర్ని అవుట్ సోర్సింగ్ కూడా చేస్తాం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఒకసారి ఉప్పు కారం లాగా వేరే అవుట్ సోర్సింగ్ కూడా. ఇదేంటంటే ముందు మన 3 leaders మనమే, ఎక్స్ట్రా లేయర్ కూడా ఒకరేమో మనం తప్పు చేసేమో, మనం గ్రూప్లో పోతున్నామో,
మనకు ముసుగులో ఉన్నాము, అందుకని వేరే సంబంధం లేకుండా ఇక్కడ ఇది చేపిస్తాం. సార్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాస్టింగ్ నెంబర్ కోసం వెయిట్ చేస్తుంటాం మీ దగ్గర నుంచి. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది కేకే గారు అనగానే యాక్చువల్గా ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు కిరణ్ కొండేటి గారు. సో కిరణ్ కొండేటి గారు అలియాస్ కేకే గారు. సో ఆయన అంతరంగం, ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.